వెల్కమ్ బ్యాక్ టు కజాక్స్తాన్. సో నిన్న మనం కిర్గిస్తాన్లో ఉన్నాము. సో కిర్గిస్తాన్ నుంచి కజాక్స్తాన్కి వచ్చేసాను. అండ్ వెల్కమ్ టు షారిన్ కెనియన్. షారిన్ నేషనల్ పార్క్ లోపలికి వచ్చేసా. సో లిటరల్లీ ఇక్కడ మీరు చూసుకుంటే మార్స్ ఆన్ ద ఎర్త్ అని చెప్పేసి అని పిలుస్తున్నారు ఇక్కడ. సో మనకి ప్లానెట్ మార్స్ ఉందా ఎర్త్ పైన అని అనిపించేలాగా ఉంటుందని. ఇది దాదాపు 154 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇది 154 కిలోమీటర్స్ డిస్టెన్స్ స్ట్రైట్. సో అంత దూరం వరకు వెళ్ళొచ్చు అనమాట. అంత పెద్దది ఇది. మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే రకరకాల కలర్స్‌లో కొండలు కనబడుతున్నాయి. మనకి రెడ్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో, బ్లాక్ కలర్‌లో, దాని వెనకాలనే మనకి వైట్ కలర్‌లో కూడా కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మంచు కూడా పడుతుంది. సో మనకి ఆ మంచు పడుతున్న కొండలన్నీ ఒకవైపు ఉన్నాయి. సో మంచు పడని కొండలు ఇంకొక వైపు ఉన్నాయి. అద్భుతమైన లొకేషన్ అబ్బా ఇదైతే. షెరిన్ నేషనల్ పార్క్ అండ్ షెరిన్ క్యానియన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ బ్యాక్ టు కజాక్స్తాన్. సో నిన్న మనం కిర్గిస్తాన్లో ఉన్నాము. సో కిర్గిస్తాన్ నుంచి కజాక్స్తాన్కి వచ్చేసాను. నిన్న మీకు అందరికీ తెలుసుగా, నిన్నటి వీడియోలో మీరు ఫాలో అయితే ఆల్రెడీ ఇక్కడ ఒక పెద్ద దెబ్బ తగిలింది. సో దానికి ఒక పెద్ద కట్టు కట్టించుకున్నాను. సో ఈరోజు ఆ కట్టు విప్పేసా, ఇంకా దెబ్బ అలాగే ఉంది. సో కొంచెం అయోడిన్ అవి రాసుకొని వచ్చేసా. సో తొందరగా మానిపోవాలని కోరుకుంటున్నా. అది మనకి ఎక్కువనైతే ఇబ్బంది పెట్టట్లేదు. పెయిన్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఇట్ ఈస్ బేరబుల్ పెయిన్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ చాలా వరకు మనకి కంట్రోల్ అయింది. సో కట్టు కట్టడం వల్ల కొంచెం వాపు కూడా తగ్గింది. ఇప్పుడు చాలా తక్కువగా వాపు ఉంది. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. అండ్ వెల్కమ్ టు షారిన్ కెనియన్. సో షారిన్ కెనియన్ అనేది అల్మాటీ నుంచి దాదాపు 170 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చాము. ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి షారిన్ కెనియన్ అని ఉంటుందన్నమాట. సో క్యానియన్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ మనం నార్త్ మెకడోనియాలో చూసుకున్నట్టు అక్కడ క్యానియన్ మట్కా చూసుకున్నాము. 2 కొండల మధ్యలో రివర్ ఉంటుంది. ఇక్కడ కూడా 2 కొండల మధ్యలో రివర్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ టూరిస్టిక్ ప్లేసెస్ ఇన్ కజాక్స్తాన్. సో ఇక్కడ మనకి షారిన్ కెనియన్, ఆ తర్వాత బ్లాక్ కెనియన్, ఆ తర్వాత సాటి విలేజ్, ఆ తర్వాత కోల్సాయ్ లేక్, ఇంకొక లేక్, అలా 5 డిఫరెంట్ ప్లేసెస్కి మనం ట్రావెల్ చేయబోతున్నాము. ఇప్పటికే 170 కిలోమీటర్లు వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ మనం మల్టిపుల్ ప్లేసెస్కి ఇంకో 150-160 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్ లేక్ నుంచి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలంటే 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ఇట్స్ ఎ హ్యూజ్ ట్రావెల్. అందుకే మార్నింగ్ 5 గంటలకు మొదలు పెడితే నైట్ 9-9:30 అవుతుంది అనమాట. దాదాపు 16-17 గంటల టూర్ అనమాట ఇది. సో ఈ పర్టికులర్ కార్లో మనం ట్రావెల్ చేస్తున్నాము. సో ఇక్కడ లొకేషన్ చూసుకోండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. అద్భుతమైన లొకేషన్. అండ్ దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్ విచ్ ఆర్ హైలీ టూరిస్టిక్ వన్స్ అగైన్, ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ ఈరోజు కూడా మనకి లక్కీగా సూర్యుడు మంచిగా దంచి కొడుతున్నాడు. ఇట్స్ ఎ బ్రైట్ అండ్ నైస్ సన్నీ డే. సో ఇంత దంచి కొడుతుంటేనే ఇక్కడ చలి కొంచెం కంట్రోల్లో ఉంది. లేదంటే మాత్రం ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి మా దుంప దించేలా ఉన్నాడు. అప్పటి వరకల్నే సూర్యుడు వెళ్ళిపోకముందే మనం ఈ టూర్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ షారిన్ కెనియన్. షారిన్ నేషనల్ పార్క్ లోపలికి వచ్చేసా. దాంట్లో మనకి ఇక్కడ ఒక బగ్గీ ఆప్షన్ ఉందన్నమాట. సో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, లేదా బగ్గీ తోటి అయితే మనకి గైడ్ కూడా దొరుకుతాడు. ప్లస్ ఇంకో కొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ కూడా తీసుకెళ్తాడు. మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. అక్కడ మనకి కంప్లీట్ టూర్ అనేది ఉంటుందన్నమాట. ఒక 30 మినిట్స్ టూర్. 30 మినిట్స్ టూర్కి వీళ్ళు ఛార్జ్ చేస్తుంది 3000 తెంగే, అంటే 500 రూపాయలు మన ఇండియన్ రూపీస్లో. సో మనం బగ్గీ ఆప్షన్ తీసుకున్నాము. సో ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ మొత్తం కంప్లీట్ టూర్ చేయబోతున్నాం. సో లిటరల్లీ ఇక్కడ మీరు చూసుకుంటే మార్స్ ఆన్ ద ఎర్త్ అని చెప్పేసి అని పిలుస్తున్నారు ఇక్కడ. సో మనకి ప్లానెట్ మార్స్ ఉందా ఎర్త్ పైన అని అనిపించేలాగా ఉంటుందని. సో ఆల్రెడీ మనము రసల్ ఖైమాలో చూసుకున్నాము, ప్లస్ అంతేకాకుండా ఒమాన్లో చూసుకున్నాము. సో అలాగే సిమిలర్గా ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ మన కంప్లీట్ క్యానియన్స్ అనేది చూసుకోబోతున్నాం. సో దగ్గరికి వెళ్ళి వాటి ఎక్స్ప్లెనేషన్తో సహా చూసుకుందాం. వీటితో పాటు మా షాపింగ్ కూడా చేసాము. నాకు మా ఫ్రెండ్కి కూడా షాపింగ్ చేసుకున్నాము. సో మా వాడికి ఏమో స్వెట్ షర్ట్, నాకేమో లోపల టీ షర్ట్ అండ్ ఈ హుడీ. ఎలా ఉంది, బాగుందా? సో ఇక్కడ మీరు వెనకాల చూస్తే యూ కెన్ సీ షారిన్. సో షారిన్ నేషనల్ పార్క్ అని చెప్పేసి వాటి ఈ పర్టికులర్ దీని గుర్తులాగా మనకి గుర్తుండడం కోసం ఈ హుడీ కూడా తీసుకున్నాను అనమాట. సో బాగుంది కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ షారిన్ నేషనల్ పార్క్లో ఫస్ట్ స్టేజ్ దగ్గరకు వచ్చాం. ఈ స్టేజ్ 1 అక్కడ నుంచి మనం మొదలయ్యి ఇక్కడ దాకా వచ్చాము. ఇది దాదాపు 154 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇది 154 కిలోమీటర్స్ డిస్టెన్స్ స్ట్రైట్. సో అంత దూరం వరకు వెళ్ళొచ్చు అనమాట. అంత పెద్దది ఇది. అయితే కేవలం
1.5 కిలోమీటర్ మాత్రమే మనం కవర్ చేస్తున్నాం. ఇంకా చాలా పెద్దది 2,77,000 కిలోమీటర్లు చదరపు అడుగులు మొత్తం ఈ కంప్లీట్ నేషనల్ పార్క్ యొక్క విస్తీర్ణం. సో 2,77,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది టోటల్. దాంట్లో 154 కిలోమీటర్స్ స్ట్రెయిట్‌గా ఎళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ 1.5 కిలోమీటర్ వరకు మాత్రమే మనం వెళ్తాము. ఆ తర్వాత మనం వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇట్స్ మోర్ డేంజరస్. అండ్ దీని యొక్క ఈ నేషనల్ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది యాక్చువల్‌గా ఒక నేషనల్ పార్క్‌గా ఓపెన్ అయ్యి ఒక 20 ఇయర్స్ అవుతుందంట. అండ్ ఒక 1 ఇయర్ నుంచి విజిటర్ సెంటర్ గూడా వచ్చింది. సో ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా గూడా కంప్లీట్ జియాలజికల్లీ అండ్ న్యాచురల్లీ ఫార్మ్డ్ కేవ్స్ అండ్ న్యాచురల్లీ ఫార్మ్డ్ రాక్స్ అనమాట ఇదంతా గూడా. ఇదంతా గూడా మనకి ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని కోట్ల సంవత్సరాలయిందనేది తెలిస్తే మీకు చాలా ఆశ్చర్యపోతారు. మీకు అది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో ఇక్కడ మనకి రకరకాల జంతువులు, రకరకాల బర్డ్స్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఈ నేషనల్ పార్క్‌లో. వాటి గురించి కూడా అక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. అది గూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనబడుతుందా? ఇది ఫాల్కన్. సో ఎడార్లలో ఎక్కువగా కనిపించే ఫాల్కన్ ఇక్కడ గూడా ఉంటదంట. ఈ నేషనల్ పార్క్‌లో చాలా సార్లు స్పాట్ అయిందని జెప్పారు. అది గాకుండా ఇక్కడ పలాస్ క్యాట్ అని ఉంది. సో ఇట్స్ ఏ నార్మల్ క్యాట్ లాంటిదే, పిల్లి లాంటిదే కానీ డేంజరస్ క్యాట్ అంట. సో ఇది వైల్డ్ యానిమల్ అనమాట. అండ్ దెన్ ఇది గోయిటర్డ్ గెజల్ అని జెప్పేసి రాసుంది. సో ఈ గెజల్ గూడా ఇది గూడా ఒక వైల్డ్ యానిమలే. ఇది మనకి జింకలా కనిపిస్తుంది. జింక గాదు. ఇది గూడా ఒక వైల్డ్ యానిమల్. అండ్ ఫాక్స్. ఈ ఫాక్సెస్ అనేది చాలా ఎక్కువగా కామన్‌గా కనిపిస్తుంటాయంట. మనకి రోడ్ల పైన గూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేగాకుండా గోల్డెన్ ఈగిల్. సో వీళ్ళ యొక్క నేషనల్ బర్డ్ ఇది. ఆ తర్వాత ఈ 2 మాత్రం కేవలం మనకక్కడ అక్కడ ఏదైతే మంచు కొండలు కనిపిస్తున్నాయో ఆ కొండల పైన ఉంటాయంట. సో ఈ క్యాప్రా షిబ్రికా అండ్ ఈ 2 కూడా ఇవి ఆల్తాయ్ ఈబెక్స్ అంటారనమాట. ఇవి ఓన్లీ కేవలం మనకక్కడ మంచు కొండల పైన మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ మనకు నార్మల్‌గా కనిపించవు. ఆ మంచు కొండల పైకి జనరల్‌గా మనం ఎవరం బయలుదేరలేము. సో ఇవి ఇక్కడ కనిపించే ఈ యానిమల్స్ అండ్ బర్డ్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే జియాలజీ అండ్ టెరెన్స్ అని రాసుంది. సో ఈ పర్టిక్యులర్ కొండ దీని ఆకారం, దీని లైఫ్ చూసుకుంటే 23 మిలియన్ ఇయర్స్ అవుతుంది. అంటే 2,30,00,000 సంవత్సరాలు అవుతుంది. ఇది చూసుకుంటే 47 మిలియన్ ఇయర్ అంటే 4,70,00,000 సంవత్సరాలు. ఇది చూసుకుంటే 60 మిలియన్ ఇయర్స్ 6,00,00,000 సంవత్సరాలు అవుతుంది. ఇది చూసుకుంటే 45 మిలియన్ ఇయర్స్ అంటే 4,50,00,000 సంవత్సరాలు. సో ఇవన్నీ కూడా ఫార్మ్ అయ్యి మినిమమ్ చూసుకుంటే 2,30,00,000 సంవత్సరాలు అవుతుంది. సో మనకందరికీ తెలిసిందే కదా! టెక్ట్రానిక్ ప్లేట్స్ మూవ్‌మెంట్ వల్లే మనకి సముద్రంలోంచి ఈ పర్టిక్యులర్ రాక్ ఫార్మేషన్ గాని, లేకపోతే నేల గాని బయటికి రావడం అనేది జరుగుతుంది. సో అలాంటి జియాలజికల్ అండ్ టెక్ట్రానిక్ ప్లేట్ మూవ్‌మెంట్ వల్లనే ఈ టెరెన్స్ అనేది ఫార్మ్ అయ్యాయి. ఈ ఫార్మ్ అయిన టెరెన్స్ అన్నీ కూడా మనకి రాక్స్ లాగా ఫార్మ్ అయ్యి ఇదొక మనకి ఒక అంగారక గ్రహం పైన మనం ఉన్నామా అనిపించే లాంటి ఫీలింగ్ వచ్చేలాగా చాలా పెద్దది. మనం ఆల్రెడీ ఒమాన్‌లో చూసుకున్నాము. ప్లస్ అంతేకాకుండా మనం రసల్ ఖైమాలో కూడా చూసుకున్నాము యూఏఈలో. సో దానికంటే ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క హైట్ మనకి 300 ఫీట్ హైట్ వరకు 300 మీటర్స్ హైట్ వరకు కూడా ఉన్నాయంట. చాలా పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ముందు దాకెళ్తే మనం ఇక్కడ డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం. సో విల్ సీ ద బెస్ట్ పాసిబుల్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ సెకండ్ స్పాట్ దగ్గరకొచ్చా. సో ఇది దాదాపు 1 ½ కిలోమీటర్ వచ్చినట్టనమాట. సో ఇదే మనం బగ్గీతో లాస్ట్. ఇంతకంటే ఇంకా ముందుకెళ్ళడానికి లేదు. సో ఇంకా కూడా స్ట్రెయిట్‌గా 150 కిలోమీటర్స్ అని చెప్పాను కదా! కాకపోతే నడవడానికి దారి చాలా డేంజరస్ ప్లేస్ అనమాట. అందుకని ఇంకా అంతకు మించి ఎవరెళ్లరు. సో ఇక్కడ మీరు షెరిన్ అని చెప్పి కూడా వీళ్ళు బోర్డ్ పెట్టడం కూడా జరిగింది. సో షెరిన్ నేషనల్ పార్క్ గుర్తుగా ఇది పెట్టారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కంప్లీట్ అన్ని కొండలే. కొండలు, గుట్టలు, కొండలు, గుట్టలు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇదంతా కూడా నేషనల్ పార్క్‌గా పెట్టారు గానీ ఇది గవర్నమెంట్ కాదు. ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుందనమాట. సో మనకిక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే రకరకాల కలర్స్‌లో కొండలు కనబడుతున్నాయి. మనకి రెడ్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో, బ్లాక్ కలర్‌లో దాని వెనకాలనే మనకి వైట్ కలర్‌లో కూడా కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మంచు కూడా పడుతుంది. సో మనకి ఆ మంచు పడుతున్న కొండలన్నీ ఒకవైపు ఉన్నాయి. సో మంచు పడని కొండలు ఇంకొక వైపు ఉన్నాయి. ఇదంతా కూడా యాక్చువల్‌గా మనకి ఇలాంటి క్యానియన్స్ అనేవి జనరల్‌గా మనము డెజర్ట్ ఏరియాస్‌లో ఎక్కువగా చూస్తుంటాము. సో ఇలాంటి కొండలు, రకరకాల కొండలనేవి. కానీ ఇక్కడేమో మనకి ఇది డెజర్ట్ లాగా కాదు. ఇక్కడ మనకి చుట్టూరా మనకి మంచు కొండలున్నాయి. అండ్ మనకిక్కడ రకరకాల పంటలు పండుతాయి. కాకపోతే ఈ ఏరియా మాత్రం ఎలాంటి పంటలు పండవు. కేవలం రాక్స్ అండ్ రాక్స్ అండ్ రోడ్. అండ్ ఇదంతా గూడా మొత్తం జూసుకోవచ్చు. మొత్తం అన్నీ రాళ్ళుగుందనమాట. సో ఇక్కడ ఎలాంటి పంట గూడా పండే అవకాశం అయితే కనిపించట్లేదు. అందుకోసమే మనకి ఒక మార్స్ ప్లానెట్‌లోకెళ్ళామా అనే ఫీలింగ్ వచ్చేలా ఉందనమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్టిక్ లొకేషన్. సో గత 20 సంవత్సరాల నుంచి చాలామంది దీన్ని విజిట్ చేస్తున్నారు. కాకపోతే నిజం జెప్పాలంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ మందొచ్చారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కజాఖ్స్తాన్‌లో దిస్ ఇస్ నాట్ ఎ వెరీ హైలీ టూరిస్టిక్ టైమ్. ఎందుకంటే మనకి సమ్మర్ టైమ్‌లో ఎక్కువగా మంది వస్తుంటారు. ఇది వింటర్ టైమ్. మనకి ఈ మంచు కొండలు గూడా ఈ కొండలన్నీ ఉండడం వల్ల
మా వాడేమంటున్నాడంటే, "సూర్యుడు గూడా ఏందిరా ఇంత చల్లగున్నాడు" అని జెప్పేసని. సో, సూర్యరశ్మి పడుతుంటేనే మాకు ఇంత చల్లగా అనిపిస్తుంది. అసలు సూర్యరశ్మి పడకపోతే ఇంకా వణికేయాల్సిందే. అంత అంత ఎక్కువ చలి ఉంటుందన్నమాట. సో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా మంచి లొకేషన్. సో, ఇక్కడ మళ్ళీ మనము డ్రోన్ ఎగిరేసి ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ తీసుకుంటాను. అవన్నీ మీకు చూపిస్తాను. సో, కీప్ వాచింగ్. ఇంతకుముందు మీకు చెప్పినట్టు 150 కిలోమీటర్ల లెంత్. ఇది కనీసం ఇక్కడ ఫార్మ్ అయ్యి కనీసం 12 మిలియన్ ఇయర్స్ అంటే 1,20,00,000 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇక్కడ షెరిన్ రివర్ కూడా ఉంది. దాదాపు 427 కిలోమీటర్స్ లాంగ్. అండ్ దాంట్లో 72 ట్రిబ్యూనర్స్ ఉన్నాయి. అంటే దాదాపు చిన్న చిన్న లేక్స్ దాంట్లో కలిసేవి. దాదాపు 72 లేక్స్ ఉన్నాయంట. సో, ఇంత పెద్దదనమాట ఇది. సో, ఇదేం చిన్నది కాదు. చాలా పెద్దది. మనం వ్యూ చేసే ప్లేస్ చాలా చిన్నది గానీ, ఇది మాత్రం ఈ లొకేషన్ అంతా చాలా 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 పెద్దది. సో, కింద మనకి లోపలికెళ్ళి చూస్తుంటే అదేదో ప్రాసాదాలు ప్లస్ రాజుల కట్టడాలు ఉన్నట్టున్నాయి. సో, ఎలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ న్యాచురల్‌గా ఫార్మ్ అయినాయి. సో, ఇదంతా గూడా మనము ఇప్పుడు డ్రోన్‌లో వాటి దగ్గర దాకా తీసుకెళ్ళి ఎలా ఉందనేది మనము ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. బ్యూటిఫుల్‌గా ఉంది గదా! అద్భుతం. మహా అద్భుతం. అద్భుతమైన లొకేషన్ అబ్బా ఇదైతే. షెరిన్ నేషనల్ పార్క్ అండ్ షెరిన్ క్యానియన్. ఇక్కడ మనకైతే నీళ్ళైతే ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం రాళ్ళు, రప్పలు, కొండలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ చూసాం కదా 470 కిలోమీటర్ల నది కూడా పారుతుందని చెప్పేసని. సో 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2,77,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏమేమి ఉన్నాయో మనకేం తెలుస్తుంది చెప్పండి. సో అద్భుతమైన లొకేషన్కి అయితే వచ్చాము. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనే కోరుకుంటున్నా. చూసుకున్నారు కదా, ఇది షెరిన్ నేషనల్ పార్క్ అండ్ ఆల్సో షెరిన్ క్యానియన్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏవైతే టెంట్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా సమ్మర్లో ఇక్కడ టెంట్స్ వేసుకొని ఉంటారనమాట. సో అందుకోసం ఇక్కడ ఈ టెంట్స్ అనేది కనిపిస్తున్నాయి. సో సమ్మర్లో వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. వింటర్లో మాత్రం ధూళి తీరిపోతుంది. ఈరోజు మంచి సూర్యుడు చాలా బాగా దంచి కొడుతుంటేనే మాకు విపరీతంగా చలుంది. లేకపోతే మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. సో మీరు అక్కడ బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు. మనకి మంచు కొండలు అన్నీ కనిపిస్తున్నాయి. హిమాలయ పర్వతాలు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. అది చాలా దూరంలో ఉన్నాయి. దాదాపు కనీసం ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవే మనకు అంత దగ్గరగా కనిపిస్తున్నాయి. అవి అంత హ్యూజ్ మౌంటైన్స్ అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియదు. ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.